వెల్కమ్ టు కేఫై టీవీ. 124 కుటుంబాలకు జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం కసాపురం గ్రామం నందు ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి కసాపురం గ్రామ ప్రజలకు ఇళ్ల స్థలాలు మరియు ఇళ్ల నిర్మాణం అందించే దిశగా ముందడుగు వేశారు. 124 మంది అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ పేదవారి కలల ఇళ్ల నిర్మాణానికి పునాది వేశారని, అలాగే బిల్డింగు ఒకే సమయంలో ఒక ఇల్లు జీవితాలను శక్తివంతం చేస్తాయని మరియు ప్రతి కుటుంబానికి సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన నివాస స్థలం ఉండేలా అందించడమే మా లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గ్రామ సర్పంచ్ రాయల్ అనిత, ఎంపీటీసీ జ్యోతి, ఎంపీపీ మాధవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు జగనన్న ఇళ్ల నిర్మాణం నుంచే మొదలు పెడతా ఉన్నాం కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల, మన కసాపురం నెట్టికంఠయ్య స్వామి దయ వల్ల ఖచ్చితంగా ఈ కార్యక్రమం అందరికీ కూడా మేలు చేసే విధంగా మరి త్వరితగతిన మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఇంటి వాళ్లను చేసే విధంగా, ఒక ఇంట్లో కొత్త ఇంట్లోకి మిమ్మల్ని మరి మీ యొక్క కాపురాలు వెళ్ళేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని మా తపన తాపత్రయం. ఈ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా నా మిత్రుడు, నా సోదరుడు శశి గారికి, కాంట్రాక్టర్ శశి గారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు చాలా ఏళ్ళుగా తెలుసు ఆయన. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి ఒక పరిచయం ఉంది. ఆయన కాంట్రాక్టర్గా మరి రకరకాల విషయాల్లో మాకందరికి నాకు చాలా విధంగా మరి సహకరిస్తూ వచ్చాడు. అనుకోకుండా మళ్ళా ఈ గృహ నిర్మాణ పథకంలో కూడా మరి నిజం చెప్పండి, మళ్ళా ఊరికే మీరు పని చేయించుకొని మళ్ళీ అబద్ధం ఆడబెడతాం పోప బాగా చెప్పినామని ఇల్లే తల్లి మళ్ళా ఓట్లు వేసి ఉంటే గెలిపించండి అని గెలిపిస్తారు లేదా? మరి 2 చేతులు ఎత్తండి, ఒకటి జగన్మోహన్, ఒకటి మాకు. ఏమా ఎవరో కొంతమంది నాయకులు లేకపోతే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిండే పొరపాట్లను మీరు మనసులో పెట్టుకోవద్దండి. ఏదన్నా వాళ్ళ తప్పులు చేసింటే నా దృష్టికి తీసుకురండి, వాళ్ళని కూడా నేను దండిస్తాను. వాళ్ళని మనసులో పెట్టుకొని మీరే కాదు ఎవరైనా కానీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మామూలుగా అవన్నీ సహజమే. కాబట్టి ఏదైనా అట్లాంటివి జరిగినా కూడా వాటిని మనసులో పెట్టుకొని మమ్మల్ని దూరం చేసుకోవద్దండి అని కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన కసాపురం గ్రామ ప్రజలకు, పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, మరి ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టేందుకు మరి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కాంట్రాక్టర్ గారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కాంట్రాక్టర్ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి ఎక్కడ ఎటువంటి కష్టం ఉన్నా కూడా, ఎటువంటి కొంత ఇబ్బంది అయినా కూడా ఇక్కడ మాత్రం మీరు అనుకున్న ప్రకారం డిసెంబర్ నాటికి ఈ ఇళ్లన్నీ కూడా కంప్లీట్ చేసి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు కూడా అందుకు సహకరించాలని, మీరు కూడా గట్టిగా వాళ్ళకి చెప్పి ఇస్తానని మాట ఇవ్వాలని కూడా తెలియజేసుకుంటాం. 1% ఇస్తే ఇస్తానండి డిసెంబర్ లోపల. మీ సంక్రాంతి ఇక్కడే చేసుకుంటాను.